నమస్తే. జియో నెంబర్ 3 ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశం. ఎందుకంటే కల్వకుంట్ల కవిత లేవనెత్తినప్పటి నుంచి కూడా ఒక పెద్ద ధర్నా కూడా పిలుపునిచ్చింది. ధర్నా చౌక్లో ఈ నెల 8వ తేదీన కూర్చుంటాను కూడా చెప్పారని జరిగింది. సో మరి ధర్నా ఏంటి, దాని వెనుకుంటున్న రహస్యం, అసలు జియో నెంబర్ 3తో లాభం ఏంటి, నష్టం ఏంటి, ప్రస్తుతం ఏజెన్సీలకు సంబంధించినటువంటి ఏజెన్సీలో స్థానిక గిరిజనులు ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణ గిరిజనుల సంఘం అంటూ కూడా ఒక ప్రత్యేకమైన బ్యానర్ ఇక్కడ ప్రదర్శించబడింది ప్రజావాణి కార్యక్రమంలో. ఒకసారి మాట్లాడడం వాళ్ళతో. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, అచ్చంపేట మండల్, మాది నల్లమల్ల ఏరియా. అంటే గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరే అనుకోండి, అక్కడనే నల్లమిల్ల బిడ్డే కాబట్టి ఆ ధైర్యంతోనే వచ్చినాం ఇక్కడ దాకా. మాకేంటంటే సార్, మాది స్పెషల్ డిఎస్సీ అనేది ఉంటుంది, మాకు జనరల్ డిఎస్సీ అనేది కూడా ఉంటుంది. మాకేం చేశారంటే సార్, అంతకుముందు నుంచి మాకు 1990 నుంచి మాకు ఏజెన్సీ అనేది వర్తిస్తుంది. 90 అప్పటి నుంచి వర్తిస్తుంది. అది కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోనే మాకు రిజర్వేషన్ అనేది వచ్చింది. యాక్చువల్లీ మేము ఎస్టీ, మాకు అప్పటి నుంచి అది వర్తిస్తుంది. మేము అక్కడ ఉన్న వాళ్ళ స్థానికతలకే 100% జాబ్స్ ఇస్తున్నారు. మేము దాని ముందనే బతుకుతున్నాం. అదే ఏమైంది సార్ ఇప్పుడు అంటే, అది స్పెషల్ డిఎస్సీలా లేకుండా చేసిరు. మొన్న డిఎస్సీ పోస్టులు రిలీజ్ అయింది, దాంట్లో ఏజెన్సీ డిఎస్సీ నోటిఫికేషన్ అనేది లేదు, పోస్టులు అనేవి లేదు. అది మేము ఇప్పుడు జియో నెంబర్ 3ని పునరుద్ధరించి మాకు స్పెషల్ డిఎస్సీ అనేది ఇవ్వాలి. మన స్టేట్ డివైడ్ అయిన షెడ్యూల్ నెంబర్ 5 సార్, షెడ్యూల్ నెంబర్ 5లో ఏముందంటే, జియో నెంబర్ 3లో వీళ్ళు ఈ ట్రైబల్ పీపుల్స్కి ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్న వీళ్ళకు మాత్రమే, వీళ్ళు దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు, అడవి ప్రాంతంలో నివసిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏ జాబులలో కానీ ఏ ఇతర డిపార్ట్మెంట్స్లలో కానీ 100% వీరి ద్వారానే భర్తీ చేయాలి. అది సార్ మాది లోకల్ ఏరియా, మాది అది అక్కడి నుంచే మాకు భర్తీ చేయాలి. అటువంటిది ఇప్పుడు అట్లాంటిది కాకుండా గిరిజనేతరులను భర్తీ చేస్తున్నారు సార్. అది గిరిజనేతరులను భర్తీ చేసి అమలు చేయాలని మీరు పట్టుబడుతున్నారు. ఎస్, అమలు చేయాలి. సో కల్వకుంట్ల కవిత జియో 3ని రద్దు చేయాలని మార్చి 8వ తారీఖున ధర్నా చేపడతా, దీని ద్వారా మహిళలకు అన్యాయం జరుగుతున్నట్టుగా మాట్లాడారు. వేరేది అది సమాంతర రిజర్వేషన్స్ వచ్చింది కాబట్టి ఆ జియో నెంబర్ 3 వేరు. అక్కడ ఏం జరుగుతుందంటే, అది కాదు సార్, ఇది ట్రైబల్కి సంబంధించింది, అది రిజర్వేషన్లకు సంబంధించి, అంటే మెన్స్ సంబంధించినది, అది ఈక్వల్. వాళ్ళు ఏం చేశారు సార్, మాకు అప్పుడు కూడా వాళ్ళు పాజిటివ్గా ఉండి కేసీఆర్ గవర్నమెంట్ పాజిటివ్గా ఉంటే ఈ డిఎస్సీలో మాకు మా ఏజెన్సీ పోస్టులు అనేవి వచ్చేటివి. మాకు ఏమాత్రం న్యాయం జరగలేదు. కనీసం ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, మాకు రిజర్వేషన్ కల్పించిన గవర్నమెంటే ఇప్పుడు కూడా మాకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు వచ్చు. అన్ని వర్తింపు చేయాలి సార్. ఇప్పుడు మొన్న కానిస్టేబుల్ జరిగింది సార్, దాంట్లో కూడా వర్తింపు అయినాయి మాకు ఏజెన్సీ పోస్టులు. దానివల్ల మా బ్రదర్స్ వాళ్ళందరూ దాని కట్ ఆఫ్ వేరే ఉంటుంది, జనరల్ కట్ ఆఫ్ వేరే ఉంటుంది, దాని ప్రకారమే పోలీసులు రిక్రూట్మెంట్ అయ్యారు, వెళ్ళిరు. ఇప్పుడు మాకు ఓన్లీ ఈ డిఎస్సీలోనే లేదు సార్ ఏజెన్సీ అనేది. ఈ డిఎస్సీలోనే మాకు ఏజెన్సీ ఎందుకు లేకుండా చేశారు? మాకు డిఎస్సీలో అనేది ఏజెన్సీ కావాలి. మేము ఫస్ట్ నుంచి చూసుకుంటే 100% మాకు డిఎస్సీలోనే ఏజెన్సీ వాళ్ళ నుంచే భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు తీసేయడం ఏంది? మాకు ఎంబడ ఇది పునరుద్ధరించాలి. డిఎస్సీ లేదు సార్, కేసీఆర్ గవర్నమెంట్ నుంచి రాలేదు. అంటే మాకు అప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు కదా కేసీఆర్ సార్ గారు, ఇవ్వలేదు. ఇంకా అప్పుడు ఎట్లా తెలుస్తుంది మాకు ఉన్నదా లేనదా అని? సార్ వచ్చి ఇప్పుడు డిఎస్సీ ప్రకటించగానే దాంట్లో చూసుకుంటే నిన్న పోస్టులు రిలీజ్ అయినాయి డిస్ట్రిక్ట్ వైజ్గా, అప్పుడు చూసుకుంటే మా ఏజెన్సీలో లేవు. అది దానికోసమని ఈ రోజే రావడం జరిగింది సార్. ఏజెన్సీలకు సెపరేట్గా కొంత రిజర్వేషన్ కల్పించాలి, స్పెషల్ డిఎస్సీ అనేది మాకు ప్రకటించాలి. అది మా హక్కు. మా హక్కుని మేము కాల రాసుకోలేం కదా సార్. మాకు రాజ్యాంగం ఇచ్చింది, వీళ్ళు తీసేసేయచ్చు మళ్ళీ పెట్టవచ్చు, అది వీళ్ళ చేతుల పని. అందుకే ఈ గవర్నమెంట్ అనేది మాకు హెల్ప్ చేస్తుంది, న్యాయం చేస్తుంది అని కోరుకుంటూ వీడికి వచ్చినాం సార్. ఈరోజు ప్రజావాణిలో ఏజెన్సీ ప్రాంత సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 5వ షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతంలో అన్ని రంగాల ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే ఇవ్వాలనేది చట్టం చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది, కలిసాం. అటువంటి రాజ్యాంగం చెప్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంత హక్కులన్నీ ఈరోజు కాల రాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. దాదాపుగా 46 డిపార్ట్మెంట్లలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకే, స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని 5వ షెడ్యూల్ చెప్తుంది. ఈ రకంగానే గత 90 నుంచి ఇప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఈ డిఎస్సీలో మాత్రం ప్రత్యేకంగా ఏజెన్సీని కేటాయించకుండా జనరల్ డిఎస్సీ వేసి ఆ రకంగా ఏజెన్సీ పోస్టులను భర్తీ చేయకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన అభ్యర్థులకి ప్రత్యేక డిఎస్సీ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు జియో నెంబర్ 3 గతంలో ఉండేది. అంటే ఇట్లాంటివి అనేక డిపార్ట్మెంట్లలో అనేక రకాల జీవోలు ఉన్నాయి, 100% ఇవ్వాలని. అటువంటి జియో 3ను గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. కాబట్టి దీనికంటే ముందు ఓ జియో ఉంది, 275 జియో ఉంది. ఆ జియో ప్రకారం ఎవరైతే 10వ తరగతి పాస్ అయినటువంటి గిరిజన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు ముందుగా టీచర్ పోస్టులు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి
ఆ రకంగా పోస్టులు భర్తీ చేసే పద్ధతిలో గతంలో ఉండేది. అటువంటి పద్ధతిని ఈరోజు క్రమేణా తీసేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం పోతా ఉంది. కాబట్టి మేము చెప్పదలుచుకున్నాం, ఇప్పుడు ప్రకటించిన డిఎస్ఎల్ ఎన్ని పోస్టులు మరి ఓవరాల్గా మీకు? చాలా తక్కువ ఉన్నాయి సార్, నామినల్గా ఉన్నాయి 11, 12. డిస్ట్రిక్ట్ ఎస్టీ కేటగిరీ వైజ్ వచ్చేసరికి 11 పోస్టులు. మేము దాని గురించి మాట్లాడట్లేదు సార్. మీరు అనుకున్నట్టుగా మీ డిమాండ్ కనుక పరిష్కారం ఎన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది? మాకు 100 నుంచి 200 పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్. మా స్థానికంగా ఉన్నాయి, దాన్ని పెంచితే. కానీ దాదాపుగా 5,000 మంది దాకా అర్హులు ఉన్నారు అనేక డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని సంస్థలలో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలనే 5వ షెడ్యూల్లో ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రత్యేకంగా డిఎస్సి కానీ ప్రత్యేకంగా నోటిఫికేషన్ వేసి ఆ రకంగా ఉద్యోగ భర్తీలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.